ఇప్పుడు సత్వ ఆశ్రమ నిర్వాహకులు అంటే ఆ ఫౌండర్ డాక్టర్ సుకుమార్ గారు ఉన్నారు. ఇక్కడ వచ్చిన వీళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా యోగా చేపిస్తూ వాళ్ళకి అంటే ఎట్లా ఉండాలి, ఎట్లయితే వాళ్ళు పర్ఫెక్ట్ యోగా చేసి బయటికి వెళ్ళగలుగుతారు, వాళ్ళని ఎలా నడిపించగలగాలి దాని మీద వీరు ఇక్కడ సేవలు అందిస్తున్నారు. వన్ ఆఫ్ ది ఫౌండర్ ఆఫ్ సత్వ, వారిని ఒకసారి మాట్లాడడం ఇక్కడ ఏమేమి చికిత్స అందిస్తుందో. సార్ నమస్తే. నమస్తే. ఏంటి సార్ ఇక్కడ అంటే చాలా దూరంగా పట్టణాలకు దూరంగా ఇక్కడ ఒక ఆశ్రమం అయితే పెట్టినారు, చాలా సంతోషం. ఇప్పటివరకు డాక్టర్ వాళ్ళతో మాట్లాడినాము. ఒక ఫౌండర్గా మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి, ఇక్కడ ఎలాంటి సేవలు అందిస్తున్నారు? నేను దాదాపు 25 ఇయర్స్ నుంచి కూడా న్యాచురోపతి యోగా డాక్టర్గా పనిచేస్తున్నా. ఒక 10 ఇయర్స్ నేను వేరే న్యాచురోపతి హాస్పిటల్స్లో పనిచేశాను. కొన్ని హాస్పిటల్స్ని ఫౌండర్గా వాటిని రీఎస్టాబ్లిష్ కూడా చేశాను. ఒక 5 ఇయర్స్ కోల్కతాలో, ఒక 2-3 ఇయర్స్ బెంగళూరులో, దాని తర్వాత ఒక 2-3 ఇయర్స్ యుఎస్కి వెళ్ళాము. సో అక్కడ మన జీ కంపెనీ వాళ్ళు న్యాచురోపతి, యోగా, ఆయుర్వేద ఈ 3 కలిపి కొన్ని స్టూడియోస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. సో అక్కడ ఒక 4 సెంటర్స్ని డిఫరెంట్ సిటీస్లో మేము ఎస్టాబ్లిష్ చేశాము. సో ఇవన్నీ చేసిన తర్వాత మాకు కావచ్చు, మా మామయ్య గారికి, మా మిస్సెస్ సమీరా గారికి, సో మా అందరి ఒక ఉద్దేశం ఏంటి అంటే ఎక్కడికో వెళ్ళి వేరే వాళ్ళ కొరకు పనిచేసి సేవలు అందించేదానికింత మన ప్రాంతంలో ఉండి మనకు వనరులు ఉన్నాయి, మనకేదో దేవుడిచ్చిన ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఒక ప్రకృతి చికిత్సా కేంద్రాన్ని మనము ఎందుకు చేయొద్దు, సో ఇక్కడ వాళ్ళకి మనం ఎందుకు సేవలు ఇవ్వద్దు అని ఆలోచించాము. అదేవిధంగా ఈ రోజుల్లో సిటీస్లో కూడా బాగా పొల్యూషన్ పెరిగిపోయింది. అది నాయిస్ పొల్యూషన్ కావచ్చు, అది వాటర్ పొల్యూషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు. సో సిటీస్లో ఉండి ఆరోగ్యాన్ని పొందాలి అంటే చాలా కష్టమే. సో అందుకని మేము సిటీస్ నుంచి దూరంగా ఈ ఒక ప్రకృతి ఒడిలో ఒక ప్రకృతి చికిత్స, ఆయుర్వేద, యోగా ఈ 3 కలిపి ఒక చికిత్సా కేంద్రాన్ని చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా చక్కగా ఉంటుంది. అదేవిధంగా దూరం నుంచి మెట్రో సిటీస్లో ఉండేవాళ్ళు కూడా మా చికిత్సా కేంద్రానికి రావచ్చు, చికిత్సలు ఇక్కడ చేసుకోవచ్చు. చికిత్సలు చేయడమే ధ్యేయం కాదు. ఇక్కడ ప్రకృతి వైద్యము, యోగా, ఆయుర్వేద అంటే ప్రివెన్షన్ అంటాం. మేము ఎక్కువగా ప్రివెన్షన్ మీద మేము కాన్సన్ట్రేషన్ చేస్తాము. సో వ్యాధులు రాక ప్రివెన్షన్ చేసుకోవడము ఒక ఎత్తున అయితే, ఎవరెవరికి వ్యాధులు వచ్చినాయో ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాము, స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ అంటాము. సో ఈ రోజుల్లో ఇన్ఫెక్షియస్ డిసీజెస్కి వచ్చి ఎంతమంది చనిపోతున్నారో దానికింత ఎక్కువగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్తో చనిపోతున్నారు. సో ఇలాంటి వాళ్ళకి మా ఒక సంస్థ, మా ఒక సెంటర్ చక్కగా ఉంటుందని. చాలా మందికి యోగా మీద అవగాహన ఉంది. చాలా మంది అంటే ఇళ్ళల్లో చెప్తున్నారు, టీవీలో చెప్తున్నారు, మొబైల్లో చెప్తున్నారు. ఇక్కడి వరకు వచ్చి తీసుకునేంత ఏముంటుంది అంటారు? కరోనా వచ్చినప్పటి నుంచి కూడా ఆన్లైన్లో ఒక యోగా చెప్పడం అనేది ఒక ట్రెండ్గా మారిపోయిందనమాట. ఆన్లైన్లో కూడా చక్కగా యోగా నేర్చుకోవచ్చు. కానీ ఎస్పెషల్లీ మనం ఎప్పుడైతే ఒక వ్యాధి గురించి మాట్లాడతామో, ఒక పేషెంట్కి నెక్ పెయిన్ ఉంది, ఒక పేషెంట్కి బ్యాక్ పెయిన్ ఉన్నది, స్లిప్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డయాబెటీస్ ప్రాబ్లం ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఆన్లైన్లో నేర్చుకునే దానికి ఒక డాక్టర్ దగ్గరికి, యోగా డాక్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళ ఒక పర్యవేక్షణలో యోగా నేర్చుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో మనము పేషెంట్ని చక్కగా చూడవచ్చు, వాళ్ళ ఇబ్బందుల్ని మనము కనుక్కోవచ్చు. కొన్ని ఆసనాలు చెప్తాము, వాటి వల్ల కొంచెము నొప్పి పెరగవచ్చు, తగ్గొచ్చు. సో వీటన్నిటిని కూడా మేము వాటిని అబ్జర్వ్ చేసి గురువు సమక్షంలో అబ్జర్వ్ చేయడము, ప్లస్ వాళ్ళకి ఏది చక్కగా సూట్ అవుతుంది. సో ఇది చూడడానికి ఒక 10-15 డేస్ టైం పడుతుంది. సో అది చూసి వాటికి ఏంటి కావాలో వాటికి అనుగుణంగా మేము చక్కగా యోగా చెప్తామండి. మైత్రి అనే సంస్థ పెట్టినారు, ఒక 15 సంవత్సరాల ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చెన్నూరు దగ్గర ఈ విలేజ్లో పెట్టినారు, శివరాజపల్లి, శివలింగాపూర్. ఇక్కడ యోగాకు వస్తున్న వారు అంటే ఎలా ఉన్నారు, ఎంతమందికి యోగా ద్వారా మీరు రిలీఫ్ చేసినారు? సో శివలింగాపూర్ ఒక చిన్న విలేజ్. సో దీనికి దగ్గరగా ఉండే పట్టణం అంటే చెన్నూరు. సో ఈ సంస్థ ఇక్కడ ఇన్పేషెంట్స్కి పెట్టినప్పటికీ కూడా
ఇక్కడ చుట్టూ ఉండేవాళ్ళు కూడా పొద్దున్న పూట మా సెంటర్కి యోగాకు వస్తున్నారు. పొద్దున్న 6 గంటల నుంచి 7 గంటలకు ఒక యోగా బ్యాచ్ ఉంటుంది. అదే సాయంత్రం కూడా 5 నుంచి 6 గంటలకు ఒక యోగా బ్యాచ్ ఉంటుంది. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా యోగా క్లాసెస్కి వచ్చి వాళ్ళు యోగా క్లాసెస్ నేర్చుకుంటున్నారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. దీనికింత ఎక్కువగా చాలామంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అది డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, లేదా పొట్టకు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు. ఎస్పెషల్లీ ఈ ప్రాంతంలో మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇవి ఎక్కువగా ఉన్నాయి. సో వీటికి మేము థెరపెటిక్ యోగా, ఇప్పుడు మేము ఒక పేషెంట్ మా దగ్గరికి కన్సల్టేషన్కి వచ్చినప్పుడు ప్రకృతి వైద్యంలో ఏం చేయాలి అని చెప్తాము. వాళ్ళకి ఆయుర్వేద మందులు అవసరం అనిపిస్తే ఎలాంటి ఆయుర్వేద మందులు మీరు వాడాలని చెప్తాము. దాంతోపాటు వాళ్ళ వ్యాధిని బట్టి మీరు ఇలాంటి యోగా కూడా చేయాలి అని చెప్తాము. సో ఈ విధంగా యోగా నేర్చుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి యోగా వాటిని కంటిన్యూ చేస్తూ వాళ్ళ ఇబ్బందుల నుంచి ఎంతోమంది బయటకు పడ్డారు. న్యాచురోపతి, ఆయుర్వేదిక్, యోగా ఈ 3 ఒకటే కాడ లభించడం అనేది చాలా అర్థం. ఈ 3 ఒకటే దగ్గర అందిస్తున్న సత్వ ఆశ్రమానికి సంబంధించి ప్రజలకు మీరు ఒక మెసేజ్ కానీ ఏదైనా అప్పీల్ కానీ అంటే ఏదైనా చేయాలనుకుంటే ఆరోగ్యానికి సంబంధించి ఏం చెప్తారు? వ్యాధులు ఈ రోజుల్లో చాలా అయిపోయినాయి. ఇంతకుమున్న వ్యాధులు ఒక లిమిటెడ్ ఉంటుండే. సో ఈ రోజుల్లో వ్యాధులు చాలా ఉంటున్నాయి. కొన్ని సైకాలజికల్ వ్యాధులు ఉంటున్నాయి, కొన్ని సైకోసమాటిక్ వ్యాధులు ఉంటున్నాయి, కొన్ని స్ట్రెస్ రిలేటెడ్ వ్యాధులు ఉంటున్నాయి, కొన్ని ఇన్ఫెక్షియస్ రిలేటెడ్ వ్యాధులు ఉంటున్నాయి. సో ఈ సత్వ కేంద్రంలో ఆయుర్వేద, యోగా, ప్రకృతి వైద్యం, కొన్ని వ్యాధులకి ప్రకృతి వైద్యం చాలా మంచిగా పనిచేస్తుంది. సో అట్లాంటి వాళ్ళకి ప్రకృతి వైద్యం మాత్రమే ఇస్తాం. కొన్ని వ్యాధులకి ఆయుర్వేద చికిత్సలు చాలా మంచిగా పనిచేస్తాయి. అవి ఆయుర్వేద చికిత్సలు కావచ్చు, ఆయుర్వేద మందులు కావచ్చు, ఎస్పెషల్లీ లివర్ డిసీజెస్ కావచ్చు, కిడ్నీ స్టోన్స్ కావచ్చు. సో ఇట్లాంటివికి ఆయుర్వేద చాలా మంచిగా పనిచేస్తుంది. సో వాటికి ఆయుర్వేద చికిత్సలే ఇస్తాం. కొన్నిటికి ఎస్పెషల్లీ స్ట్రెస్ రిలేటెడ్ డిసీజెస్కి యోగా చాలా మంచిగా పనిచేస్తుంది. సో వాళ్ళకి యోగా, ఎలాంటి యోగా వాళ్ళు చేసుకోవాలి, ఎలాంటి ప్రాణాయామాలు చేసుకోవాలి, ఎలాంటి ఆసనాలు చేయాలి, ఇవి చెప్తాము. కొంతమందికి ఈ 3 ఒక సమ్మిశ్రం చేసిస్తే వాళ్ళకి రిజల్ట్స్ చక్కగా ఉంటాయి. సో ఆ విధంగా వ్యాధిని బట్టి, మనిషిని బట్టి సో మేము ఉత్త ప్రకృతి వైద్యమే వలన లేదా ప్రకృతి వైద్యంతో పాటు ఆయుర్వేద, యోగా కూడా కంబైన్ చేసి వలన ఒక పేషెంట్ ప్రకృతిని బట్టి మేము డిసైడ్ చేసి ఈ 3 కలిపి మేము చికిత్సలు చేస్తాం. సార్ అసలు చాలా పెద్దగా ఉంది సార్. అంటే ఎంత అది ల్యాండ్ అంటే? ఇది దాదాపు 20 acres ల్యాండ్. ఇది ఇక్కడ మీరు అంటే ఫామ్ చేస్తున్నారు అంటే ఆయుర్వేదానికి సంబంధించి కానీ న్యాచురోపతికి సంబంధించి కానీ ఏమన్నా? ఈ మొత్తము క్షేత్రం ఏముందో 20 ఎకరాల క్షేత్రం ఇది. ప్రస్తుతానికి ప్రకృతి వైద్యము, యోగా, ఆయుర్వేద సెంటర్ ఏముందో ఒక 3 acresలో మేము డెవలప్ చేశాము. దీనికి ఆనుకొని ఒక 5 acres మామిడి తోట ఉంది. ఒక 3 acres మేమే పళ్ళు, సపోటా, జామకాయ, లెమన్స్ ఆర్గానిక్. సో వీటిలో ఏమి మేము మందులు వాడము. సో ఈ పళ్ళు ఏమున్నాయో ఇవన్నీ కూడా దాదాపు మేము ఎవరు ఇక్కడ ఉంటారో వీళ్ళకే వాడతాము, ఆశ్రమం కొరకే వాడతాము. ఎక్కువగా ఉన్నప్పుడు మంచిర్యాలలో ఉండే మా మైత్రి యోగా చికిత్సా కేంద్రం ఉందో అక్కడికి కమర్షియల్ లేదు. సో వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నమాట. సో ఒక 5 ఎకరాలు పళ్ళ గార్డెన్ ఉంది, ఒక 5 ఎకరాలు పొలం చేస్తాము. దాంట్లో ఒక 2-3 ఎకరాలు మేము ఆర్గానిక్ బియ్యాన్నే పండుతాం, వడ్లే పండుతాం. దాంట్లో మా గోశాల ఏముందో ఒక 1 ఎకర్లో గోశాల ఉంది. సో ఆ గోశాలలో వచ్చే ఆవు మూత్రం కావచ్చు, పెండ కావచ్చు, దీని ద్వారా మేము వ్యవసాయం చేస్తాము. సో బియ్యము ప్రత్యేకంగా దాని నుంచినే మేము ఇక్కడ వాడుకుంటాము. ప్లస్ మా దగ్గరికి ఎవరెవరు వస్తారో వాళ్ళకి కూడా ఒక ఆర్గానిక్ బియ్యం కావచ్చు, వెజిటబుల్స్ కూడా ఒక హాఫ్ ఏకర్ 1 acre వెజిటబుల్స్కి అంటే కూరగాయలు ఇక్కడే పండించి ఒక ప్రయత్నం చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చిన వాళ్ళకి పాలు, పెరుగు మా గోశాల నుంచి వస్తుంది. వాళ్ళు తినే కూరగాయలు మా ఆర్గానిక్ ఫామ్ నుంచి వస్తాయి. వాళ్ళు తినే పళ్ళు ఏమున్నాయో అవి మా ఆర్గానిక్ ఫామ్ నుంచి వస్తాయి. సో ఈ విధంగా ఇప్పుడు ఇంత మనము నేచర్తో ఉన్నప్పుడు ఆటోమేటికలీ రోగాలు నయమవుతాయి. రోగాలు నయమయడమే కాకుండా నేను ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నాను అంటే ఈ వాతావరణంలో ఉంటూ, ఈ ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటూ, ఈ గాలిని పీలుస్తూ ఉంటే నా ఆయుష్ కూడా పెరుగుతుంది, నా ఆరోగ్యం కూడా పెరుగుతుంది. సార్ ఒక ఇంట్లో 3-4 డాక్టర్లు ఉంటే
ఎంత సంపాదించాలి, అమెరికాకు పోవాలి, ఇంకెక్కడికి పోవాలి అనుకున్నప్పుడు మీరు యూఎస్కి వెళ్ళి కూడా ఇక్కడికి వచ్చి పట్టణాన్ని విడిచిపెట్టి మంచిర్యాలని ఒక 50 కిలోమీటర్ల దూరం వచ్చి ఏంటి మీ మోటో అసలు? మేము ఇక్కడికి వచ్చి దాదాపు 15 ఇయర్స్ అయింది. మేము 2010లో ఎప్పుడైతే మంచిర్యాల జిల్లాకు వచ్చామో 15 ఇయర్స్ క్రితమే మా మిస్సెస్, మా మామయ్య గారు అప్పుడే ఇలాంటి ఒక సెంటర్ని మనము ఎస్టాబ్లిష్ చేద్దామన్నారు. కానీ అప్పుడు అవగాహన లేదు, ప్రకృతి వైద్యం కానీ లేదా యోగా కానీ అవగాహన లేదు. సో అందుకొరకు మేము ఏం చేసామంటే మంచిర్యాల జిల్లా అందులో ఒక అవగాహన రావాలి. ఎస్పెషలీ ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మనము అనారోగ్యం పాలవుతున్నాము, ఎంతో డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఆరోగ్యం గురించి. ఈ ప్రకృతి వైద్యం కానీ యోగా కానీ ఆయుర్వేద కానీ మనం పాటిస్తే మనము అనారోగ్యము పాడు కాము, మనము ఆరోగ్యంగా ఉంటాము. సో ఈ ఒక ఉద్దేశంతో అందరిలో ఒక ఆయుర్వేద ప్రకృతి వైద్యము యోగా గురించి అవగాహన రావాలి, వాళ్ళందరూ ఆరోగ్యంగా చక్కగా ఉండాలి. దాంతోపాటు మన చుట్టూ ఉండే వాళ్ళకి మనము సేవలు చేస్తాము, మన చుట్టూ ఉండే వాళ్ళకి కొంచెము ఒక ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చినట్లు అవుతుంది. సో ఈ ప్రశాంత వాతావరణంలో ఉందామని ఇక్కడ మేము కట్టుకున్నాం. కమర్షియల్ గోల్ అంటే ఏం లేదు.